హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. జ్యోతి మల్హోత్రా ఒక సాధారణ ట్రావెల్ బ్లాగర్. ఈమెకు విఐపి హోదాతో 2024లో పాకిస్తాన్, చైనాలకు 3 సార్లు వెళ్లే అవకాశం వచ్చింది. ఈమెకు వీసా సులభంగా దొరికేది. పాకిస్తాన్ సొంత దేశంలాగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే స్వేచ్ఛ ఉంది ఆమెకు. రాయబార కార్యాలయ పార్టీకి అతిథిగా కూడా వెళుతూ ఉండేది. 4వసారి పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు భారత నిఘా సంస్థ కళ్ళు తెరిచింది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా గురించి చాలా ప్రమాదకరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. పాకిస్తాన్ పౌరుడు డానిష్ తన భార్యను ఉపయోగించి జ్యోతిని తన ప్రేమ ఉచ్చులో వేశాడు. అతని భార్య ఆమెకు బ్రెయిన్ వాష్ చేసింది. ఇస్లాంలో 4 వివాహాలు చట్టబద్ధమైనవని, నువ్వు నా భర్తను వివాహం చేసుకోవాలనుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని డానిష్ భార్య స్వయంగా జ్యోతి మల్హోత్రాని ఇస్లాం స్వీకరించమని సలహా ఇచ్చింది. పాకిస్తాన్ హైకమిషన్ లోనే ఒక మౌల్వి డానిష్ ఇంకా జ్యోతిలకు నిఖా చేశాడు. తర్వాత డానిష్, జ్యోతి ఇద్దరు హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లారు. కానీ డానిష్ చాలా చాకచక్యంగా వ్యవహరించేవాడు. మీ ఇస్లామిక్ పేరు నిఖా పేపర్లోనే ఉంటుంది, నీ పాత పేరు జ్యోతి మల్హోత్రా అని ప్రపంచానికి చెప్పాలి అని చెప్పేవాడు. ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, అమ్మాయిలు ఎంత మూర్ఖులు. ప్రతి ఒక్క అమ్మాయి తన జీవితంలో ఒక్కసారైనా మోసపోతూ ఉంటుంది. ఎప్పటికీ సరైనది ఎంచుకోలేరు. తప్పు, ఒప్పు, తక్కువ, ఎక్కువ అనే విషయాల లోతులు ఒక్కోసారి అర్థం చేసుకోలేరు. ఏమైనప్పటికీ అమ్మాయిల పెంపకంలో తల్లులు అతిపెద్ద పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా తల్లి. జ్యోతికి 7 ఏళ్ల వయస్సున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. జ్యోతి తల్లి చనిపోయింది. జ్యోతికి 2 అన్నలు. తండ్రి మరో వివాహం చేసుకోకుండా ఒంటరిగా పిల్లల్ని పెంచారు. ఆమె చెప్పుకోవడానికి ఇంట్లో అక్క గాని, చెల్లి గాని, తల్లి గాని లేకపోవటం వల్ల జ్యోతి వ్యక్తిత్వ లోపంతో మానసిక ఒంటరితనానికి గురయ్యేది. డిటెక్టివ్ పని చేసే ప్రొఫైలర్లు వాళ్ళ ప్రొఫైళ్లను సులభంగా అధ్యయనం చేసి ఆ పాత్రను తను ఊహించుకుని తన వలలో భాగంగా సులభంగా వాళ్ళను చిక్కించుకోగలదా లేదా అని నిరంతరం ప్రమాదాలలో చిక్కుకుంటూ ఉండేది ఈమె. ప్రేమతో, పొగడ్తలతో, ఆత్మీయతతో, సానుభూతితో, నవ్వుతో, జోక్స్తో, ఆసక్తికరమైన మాటలతో ఆకట్టుకునే మగవాడికి సులభంగా దొరికిపోతారు ఇలాంటి ఆడవాళ్ళు. అలా డానిష్ జ్యోతి మల్హోత్రాని వాడుకున్నాడు. దేశద్రోహులను ఎప్పటికీ క్షమించలేం. ఇప్పటి నుండైనా క్షమాభిక్ష లేని కఠినమైన శిక్షలు అమలు పరచాలని ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పటికే జ్యోతి మల్హోత్రాకి సంబంధించినటువంటి ఎన్నో ఫొటోస్ కానివ్వండి, ఆమె బీజేపీ కండువా కప్పుకున్నట్టు, ఇంకా ఆమె దేవుడికి సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని జెండాలను మోస్తున్నట్టు ఇట్లా చాలా ఫొటోస్ బయట వైరల్ అవుతున్నాయి. అయితే జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళని మనం ఎగ్జాంపుల్గా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ప్రపంచ దేశాలు భారతీయుల పైన ఒక నెగిటివ్ అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశము ఇప్పటికే కాదు ఎప్పటి నుంచో కూడా భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో ఒక అభిమానం ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. భారత పౌరులు అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీలో భాగంగా నివసిస్తారు, చాలా కలివిడిగా ఉంటారు అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది. దేశభక్తి అత్యంత ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏ దేశం మీద దండయాత్ర చేయలేరు అనేటటువంటి అభిప్రాయము, అట్లాంటి ఒక మంచితనం అందరిలో ఉంటుంది అన్ని ప్రపంచ దేశాలలో. కానీ జ్యోతి లాంటి వాళ్ళను ఎగ్జాంపుల్గా చూపించినప్పుడు మాత్రం ప్రపంచ దేశాలు భారతీయులను, భారతీయతను కూడా తప్పుగా అర్థం చేసుకునేటటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇతర దేశస్తులు మన గురించి ఎట్లా అనుకుంటున్నారు అన్నది పక్కన పెడితే ఈరోజు జ్యోతి మల్హోత్రా ఒక హిందువై ఉండి, ఒక దేశభక్తి అనే ముసుగులో ఉండి బీజేపీ కార్యకర్తగా ఉన్నట్టుగా చాలా ఆధారాలుగా కనిపిస్తున్నటువంటి ఆమె ఈరోజు ఇట్లా దేశానికే ద్రోహం చేయడం, పాకిస్తానీ వ్యక్తికి తన ప్రేమ వల్ల, తన సుఖం వల్ల దేశానికి సంబంధించినటువంటి రహస్యాలను, సున్నితమైనటువంటి అంశాలను ఇవ్వడం అనేది క్షమించరాని నేరం. ఇది దేశ సమగ్రతకు, రక్షణకే ఖచ్చితంగా ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండేటటువంటి అంశం. కాబట్టి జ్యోతి మల్హోత్రా మీద ఇప్పటికే పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆమెని పట్టుకెళ్ళిపోయారు, అరెస్ట్ చేశారు. ఆమె కేసు విషయంలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా, ఎటువంటి లొసుగులకు తావు లేకుండా ప్రభుత్వాలు కానివ్వండి, పోలీసు రక్షణ వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి ఆమెకి దక్కాల్సినటువంటి శిక్షని వేసి ఆమె లాంటి వాళ్ళు ఇంకొకరు తయారవ్వకుండా చూడాలని మాత్రమే ఇప్పుడు మనం కోరుకోవాలి.